గత 5 సంవత్సరాలుగా దుష్ట పాలనలో ఆర్థికంగా అభివృద్ధి పరంగా అన్ని రంగాలలో వెనుకబడి ఉద్యోగాలు లేక వలసలు పోయిన పరిస్థితుల్లో ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేంద్రంలో 2 చోట్ల అధికారంలోకి వచ్చిన తర్వాత డబుల్ ఇంజన్ సర్కార్ అంటే రైలుకి ఒక ఇంజిన్ కాదు 2 ఇంజిన్లు పెడితే ఎంత స్పీడ్గా వెళ్తుందో అంత స్పీడ్గా అభివృద్ధి జరగబోతూ ఉంది. ఇక రైల్వే శాఖ పరంగా 9,000 కోట్లు ఒక్క సంవత్సరంలో ఇవ్వటం అనేది విశేషం. అమరావతికి రైల్వే లైను, ఇక దాంతోపాటు దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సరుకు రవాణా కొరకు గూడ్స్ రైళ్లు నడపడానికి సరికొత్తగా మరో 2 ప్రాజెక్టులు, దీన్ని డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ అంటారు. అంటే ఈ నిర్మించబోయే ప్రత్యేకమైన రైల్వే లైను కేవలం గూడ్సులు మాత్రమే నడుస్తాయి, దాని మీద ప్యాసింజర్ ఎక్స్ప్రెస్ రైలు వెళ్ళవు. దీనివల్ల ప్రయోజనం ఏంటంటే రాష్ట్రాభివృద్ధికి రవాణా అనేది మౌలిక సదుపాయాలు చాలా ఇతోధికంగా ఉపయోగపడతాయి. మనకి చాలామందికి తెలవని విషయం ఏంటంటే గూడ్స్ రైలు అంటే చాలా చిన్న చూపు చూస్తారు. రైల్వే శాఖ ఆదాయం అంతా ఈ ప్యాసింజర్ రైళ్ళలోనూ ఎక్స్ప్రెస్ రైళ్లలో వస్తాయి అనుకుంటున్నారు. కాదు సుమా, ప్యాసింజర్ రైళ్ళు ఎక్స్ప్రెస్ రైళ్లలో పూర్తిగా నష్టంతోనే నడుస్తుంది రైల్వే శాఖ. వాటి వల్ల లాభం రాదు. ప్రజలకు ప్రయాణికులకు సౌకర్యం కల్పించడమే కానీ లాభం దృష్ట్యా ఏ లాభం రాదు, నష్టం వస్తుంది. రైల్వే శాఖకు లాభం వచ్చేది గూడ్స్ రైళ్ళు నడిపితేనే. మరి ఆ గూడ్స్ రైలు నడపాలంటే ప్రత్యేక ట్రాకులు లేవు. మరి ప్యాసింజరు ఎక్స్ప్రెస్ రైళ్లకు ముందు ప్రాధాన్యత వాళ్ళని వదలాలి. ఎప్పుడు చూసినా గూడ్స్ రైళ్ళు లూప్ లైన్లో పక్కన పెట్టేసి ఉంటాయి. ఆ కదలిక చాలా నిదానంగా జరుగుతుంది. ఈ 2 ఫ్రైట్ కారిడార్లు 5 సంవత్సరాల క్రితమే చంద్రబాబు నాయుడు ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ ప్రతిపాదనకి కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. జగన్ ప్రభుత్వం వచ్చింది, ఈ 2 ఫ్రైట్ కారిడార్ కూడా అటకెక్కేసింది. గత 5 సంవత్సరాలుగా ఈ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్లు ఊసేయలేదు. ఈ 2 ఎక్కడి నుంచి ఎక్కడికి వేస్తున్నారంటే పశ్చిమ బెంగాల్లో ఖరగ్పూర్ నుంచి విజయవాడ వరకు ఒక డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్, మధ్యప్రదేశ్లో ఉండే ఇటార్సీ అక్కడి నుంచి ప్రారంభమై విజయవాడ వరకు 2వ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్. విజయవాడ నుంచి ఖరగ్పూర్ నుంచి వచ్చిన ఫ్రైట్ కారిడారు నిడుబ్రోలు వరకు కొనసాగిస్తారు. నిడుబ్రోలు టెర్మినల్ అక్కడ పెట్టబోతా ఉన్నారు. వీటి వల్ల రాష్ట్రంలో ఉండే తీర ప్రాంతాన్ని ఉండే పోర్ట్లు ఉన్నాయి, వాటి అభివృద్ధికి వాటి అనుసంధానానికి చాలా ఉపయోగపడతాయి. త్వరలో శ్రీకాకుళం జిల్లాలో గతంలో భావనపట్నం అనేవారు, ఇప్పుడు దాని పేరు మార్చి మూలపేట పోర్టు, కాకినాడ పోర్టు. బియ్యము ఎగుమతులకు కాకినాడ పోర్టు నుంచి ఎక్కువ జరుగుతాయి. కాకినాడ పోర్టుకి ద్వారా మనకి ఎరువులు దిగుమతి అవుతుంటాయి. అట్లాగే మనకు పెట్రోలియం ఉత్పత్తులు కూడా కాకినాడ పోర్టు ద్వారా దిగుమతి అవుతుంటాయి. సరే, ఎలాగో మనకి విశాఖపట్నం పోర్టు ఉంది. ఈ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ వల్ల బందర్లో త్వరలో 70,000 కోట్ల పెట్టుబడితో భారత్ పెట్రోలియం కార్పొరేషన్ బీపీసీఎల్ వాళ్ళు ఒక కొత్త ప్రాజెక్టు, అది పెట్రోకెమికల్ కాంప్లెక్స్, రిఫైనరీ, దానికి ఎంత బాగా ఉపయోగపడుతుంది. దిగుమతులకు ఎగుమతులకు రవాణాకి
ఈ ఫ్రైట్ కారిడార్ బాగా సహాయపడుతుంది. కృష్ణపట్నం ఇప్పటికే ఎంతో వృద్ధిలోకి వచ్చింది. కృష్ణపట్నానికి అనుసంధానం చేయటం ద్వారా తదుపరి వృద్ధి, అలాగే నిజాంపట్నము, దుగ్గరాజపట్నము రాబోయే కొత్త పోర్ట్లు, ఈ సముద్ర తీరానుండే ఈ సీ పోర్ట్లన్నిటికీ కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇక ఇది పశ్చిమ బెంగాల్ నుంచి ఖరగ్పూర్ విజయవాడకు వచ్చే కారిడారు ఒరిస్సా మీదుగా విజయవాడకు వస్తుంది. ఇక దీనివల్ల మనకు లాభం ఏంటంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్కి కావలసిన బొగ్గు, ముడి ఇనుము ఖనిజము, ముడి ఇనుప ఖనిజము రవాణాకు ఉపయోగపడతాయి. అలాగే రైతులకు కావలసిన ఫెర్టిలైజర్స్, ఎరువులు, వాటి రవాణాకు కూడా ఈ గూడ్స్ ఎంతగానో ఉపయోగపడుతుంది. అలాగే విశాఖపట్నంలో ఉండే సింహాద్రి థర్మల్ పవర్ ప్లాంట్కి కావలసిన బొగ్గు ఈ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ ద్వారా సులభంగా అందుబాటులోకి వస్తుంది. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గోడౌన్లో ముఖ్యంగా ఈ బియ్యము నిల్వలు పెట్టడానికి 2029 వరకు ప్రధానమంత్రి మోడీ అల్పాదాయ వర్గాలకు, తెల్ల రేషన్ కార్డు వాళ్ళకి ఉచితంగా నెలకి మనిషికి 5 కేజీలు బియ్యం ఇస్తున్నారు. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గోడౌన్లో బియ్యం పెట్టడానికి, తీయటానికి బాగా ఉపయోగపడుతుంది. ఇక ఇటార్సీ నుంచి విజయవాడ వచ్చే ఈ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ అది మధ్యప్రదేశ్లో ప్రారంభమై మహారాష్ట్రలో నాగ్పూర్ మీదుగా తెలంగాణ రాష్ట్రం మీదుగా విజయవాడ వస్తుంది. ఇది ఖరగ్పూర్ నుంచి విజయవాడ ఉండే ఆ గూడ్స్ రైల్వే లైను 1085 కిలోమీటర్లు. ఇటార్సీ నుంచి విజయవాడ లైను 890 కిలోమీటర్లు. ఈ ఇటార్సీ విజయవాడ రైల్వే లైను ద్వారా మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇతోధికంగా ఖనిజాలు ఉన్నాయి. మనకి గ్రానైట్, చీమకుర్తి గ్రానైట్ అంటే ప్రపంచవ్యాప్తంగా గ్యాలక్సీ గ్రానైట్ అంటేనే ఆంధ్రప్రదేశ్, ప్రపంచ దేశాల్లో పేరుంది. ఆ చీమకుర్తి గ్రానైట్ రవాణాకు, అలాగే రాయలసీమలో కడప జిల్లాలో బెరైటీస్ అనే ముగ్గురాయి ఉంటుంది. ఈ ముగ్గురాయిని గల్ఫ్ దేశాలలో ముడి చమురు శుద్ధి చేయడానికి ఉపయోగిస్తారు. పెట్రోలియం రిఫైనరీలో వాడతారు. ఈ బెరైటీస్ అనే ముగ్గురాయి ఎగుమతులకు, ఖనిజాల ఎగుమతికి బాగా ఉపయోగపడుతుంది. ఇక తెలంగాణ రాష్ట్రంలో ఉండే రామగుండంలో ఉండే ఫెర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎరువుల కర్మాగారం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతులకు ఎరువుల రవాణాకి, తర్వాత సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. నల్గొండ జిల్లాలో జగ్గైపేట చుట్టుపక్కల చాలా సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. అక్కడ ఉత్పత్తి అయిన సిమెంటు రవాణా చేయటానికి ఈ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్లు ఒక వరం. ఇక మనకు విజయవాడలో ఇబ్రహీంపట్నంలో థర్మల్ పవర్ ప్లాంట్ ఉంది. దానికి కావలసిన బొగ్గు రవాణాకు కొన్ని సందర్భాల్లో ఒరిస్సా నుంచి వస్తుంది, మరికొన్ని సందర్భాల్లో తెలంగాణ నుంచి వస్తుంది. ఈ బొగ్గు సరఫరాకి ఎటువంటి ఆటంకం లేకుండా సునాయాసంగా మనం థర్మల్ పవర్ ప్లాంట్ నిర్వహించగలుగుతాం. ఇక కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కంటైనర్లను కృష్ణపట్నము, విశాఖపట్నంలో బాగా ఎక్కువగా కంటైనర్ల ద్వారా ఎగుమతులు దిగుమతులు చేస్తున్నారు. ఇప్పుడు ఈ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ అనేది దానికి ఒక ప్రత్యేకంగా కార్పొరేషన్ ఉంది. కంటైనర్ల కోసం కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎలా ఉందో డెడికేటెడ్
ఫ్రైట్ కారిడార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇది రైల్వే బోర్డుకి అనుసంధానంగా స్వయం ప్రతిపత్తి కలిగి అది పనిచేస్తుంది. కనుక ఈ సంవత్సరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల అదృష్టం, కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం, రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి, కష్టాల కడలిలో ఉన్న ఆంధ్రప్రదేశ్కి వరాలంటే 2 డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ నిర్మాణం ప్రారంభమైతే సరుకు రవాణా స్పీడ్గా వేగవంతంగా జరిగితే మనం ఉత్పాదక వ్యయం తగ్గుతుంది. ఉత్పాదక వ్యయం ఎప్పుడైతే తగ్గుతుందో వస్తువులు సరుకుల ధరలు కూడా తగ్గుతాయి. ఎప్పుడైతే రవాణా ఖర్చు తగ్గుతుందో ఏ వస్తువైనా తక్కువ ధరకి వినియోగదారుడికి అందుబాటులో వచ్చే అవకాశం ఉంది. ఈ విధంగా దేశంలో ఎక్కడా లేని విధంగా ఈ ఖరగ్పూర్ నుంచి విజయవాడ వచ్చే ఫ్రైట్ కారిడార్ని ఈస్ట్ కోస్ట్ కారిడార్ అని నామకరణం చేశారు. ఇటార్సీ నుంచి విజయవాడ వచ్చే కారిడార్ని నార్త్ సౌత్ కారిడార్ అన్నారు. ఈ 2 కారిడార్లు మనకు నిర్మాణం ప్రారంభం అవటానికి రంగం సిద్ధమైంది. డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అయిపోయిన తర్వాత రైల్వే బోర్డు ఆమోదం పొందింది. త్వరలో టెండర్లు పిలిచి ఈ 2 డెడికేటెడ్ గూడ్స్ రైల్వే మార్గాలు నిర్మాణము చేయటం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అదృష్టం వరించబోతా ఉంది. జాతీయ రహదారుల పరంగా, రైల్వే నెట్వర్క్ పరంగా దేశంలో ఏ రాష్ట్రానికి చివరికి మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్కు కూడా జరగని మేలు మన ఆంధ్రప్రదేశ్లో ఉండే 3 పార్టీలు ఎన్డీఏ కూటమి పక్షాలు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసి ఈ రోజున మనము 21 మంది లోక్సభ సభ్యులను కేంద్రంలో అధికారంలోకి రావటానికి సహకరించడం వల్లనే ఈ విధమైన అభివృద్ధి కార్యకలాపాలు జరుగుతున్నాయని ఆర్థిక రంగ నిపుణులు, రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.